మేల్కొని ఉండాలని చూపించాడు. And sure enough, the attack started very soon. నిజంగానే ఆ యొక్క వారి మీద దాడులు త్వరగానే మొదలయ్యాయి. There was a man called Sanballat. సన్బలాత్ అనే ఒక వ్యక్తి ఉండినాడు. You read in chapter 4. 4వ అధ్యాయంలో మనం Go చదువుతాం. home and read this chapter. ఇంటికి వెళ్ళి మీరు ఈ యొక్క అధ్యాయాన్ని చదవండి. Study it carefully. జాగ్రత్తగా దీన్ని చదవండి. And I can challenge you, if you read it carefully with God's help, how it will not motivate you. దేవుని యొక్క సహాయంతో దీన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మిమ్మల్ని నిశ్చయంగా ఇది ప్రోత్సహిస్తుందని So there was a man called Sanballat. సన్బలాత్ అనే ఒక వ్యక్తి ఉండినాడు. Another man called Tobiah. తోబియా అని ఇంకొక వ్యక్తి ఉండినాడు. And all of these people started mocking. వీరందరూ కూడా అపహాసం చేస్తూ ఉండినారు. ఈ యొక్క గోడలు కట్టబడడం వారికి ఇష్టము లేదు. They started mocking. దాన్ని వారు పరిహసిస్తుండినారు. And then Nehemiah in response to that, దానికి ప్రతిస్పందనగా నెహెమయా in response to that, దానికి ప్రతిస్పందనగా he had these people who were building the wall. ఈ ప్రాకారాన్ని కట్టుచున్న ప్రజలను They built the wall, one hand, ఒక చేత్తో గోడను కడుతున్నారు. with the other hand they had the spear in their hand. ఇంకో చేతిలో వారు ఖడ్గాన్ని పట్టుకొని ఉంటున్నారు. You can imagine how hard it was. ఎంత కష్టంగా అది ఉంటుందో ఒకసారి మీరు గ్రహించుకోండి. If you see chapter 4, 4వ అధ్యాయం చూసినట్లయితే 19th verse. 19వ వచనము. Then I said to the nobles, the rulers and the rest of the people, the work is great and extensive, and we are separated far from one another on the wall. 19th verse of chapter. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లని పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము. Whenever you hear the sound of the trumpet, rally to us there, or God will fight for us. గనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడును అక్కడి కూడా గ్రహించుకునే ఈ యొక్క లోతైన గ్రహింపు కలిగి ఉండాలి. It's a spiritual battle. ఇది ఆత్మీయ సంబంధమైన పోరాటము. And that's what Nehemiah got these people to realize. అదే నెహెమయా ఈ ప్రజలు గ్రహించుకున్నట్టుగా చేశాడు. So when the attacks came, ఆ యొక్క వారి మీద దాడులు జరుగుతున్నప్పుడు it did not bother them. వారికి అది ఎలాంటి ఒక ఇబ్బంది కలిగించలేదు. Then they started conspiring against Nehemiah. తర్వాత నెహెమయాకు విరోధంగా వెనకల వారు మాట్లాడుకొని చూడినారు. See that in chapter 6. 6వ అధ్యాయంలో మనం అది చూస్తున్నాము. They wrote a letter back to the king. రాజుకి తిరిగి వారు ఒక ఉత్తరాన్ని రాస్తున్నారు. Nehemiah is trying to make himself a leader. నెహెమయా ఇక్కడ తనను తాను ఒక నాయకుడిగా చేసుకోవాలనుకుంటున్నాడండి. Nehemiah had to deal with that. నెహెమయా దాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. He had to deal with other issues. ఇంకా వేరే విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. But because he was in the center of God's will, కానీ దేవుని యొక్క చిత్తములో ఆయన నిజంగా ఉంటున్నాడు కాబట్టి nothing could deter him. ఏది కూడా ఆయనను తప్పించలేకపోయింది. And then finally, ఆఖరిగా the wall was completed. ఆ యొక్క ప్రాకారము గోడ మొత్తం కూడా కట్టబడింది. Do you know in how many days? ఎన్ని రోజులు ఆ గోడ కట్టారో తెలుసా? Can anyone tell me? ఎవరైనా చెప్పగలరా? Children or young people? 52 days. 52 దినాల్లో Record time. ఎంతో అది ఎవరు చేయలేని ఒక విషయము. They worked day and night. రాత్రింబగలు కష్టపడ్డారు. Recently I happened to see one of the highest dams that is built, called the Hoover Dam. కొద్ది కాలం క్రితము హూవర్ డ్యామ్ అనే ఒక పెద్ద డ్యామ్ ని కట్టడాన్ని నేను దాని గురించి ఆ డాక్యుమెంటరీ చూస్తుంటున్నాను. The project plan was that it would take about 4 years to build that. దాన్ని కట్టడానికి ప్రణాళిక వేయడానికి నేను ఆ డ్యామ్ దగ్గర ఉండినాను. దాని ఆయా ప్రాజెక్ట్ వేయడానికి 4.5 ఏళ్ళు పట్టింది. They planned to build it for 4 years. 4 ఏళ్ళు కట్టడానికి దానికి ప్రణాళిక వేసి ఉంచారు. But they were able to finish it in little more than 2 years. కానీ దాన్ని కట్టడము వారు 2 సంవత్సరాల లోపునే కట్టేశారు. Many people lost their lives. చాలా మంది వారి యొక్క జీవితాలు కోల్పోయారు. You know, but what Nehemiah did was much bigger. కానీ నెహెమయా చేసింది దానికంటే ఎంతో గొప్ప విషయం. Because it was not just the material things. ఎందుకంటే అది కేవలము వస్తువులతో చేసిన విషయం కాదు. It was not moving these huge blocks of stone to build the wall. ఆ పెద్ద పెద్ద రాళ్ళను ముందుకు నడిపించి గోడ కట్టడమే కాదు గాని but there was a spiritual battle too. దాంట్లో ఆత్మీయ పోరాటము కూడా ఉంటున్నది. And that was what Nehemiah had to overcome. అదే నెహెమయా ఎదుర్కోవాల్సిన ఒక విషయం, ఎదిరించాల్సిన విషయం.
And then after the wall was built, ఆ యొక్క గోడ కట్టబడిన తర్వాత we see that Nehemiah had to get the people together. నెహెమయా అక్కడ ప్రజలందరినీ కూడా ఐక్యపరచాల్సి వచ్చింది. Building the wall was one thing, ఆ యొక్క గోడ కట్టడం ఒక విషయంగా ఉండింది. but getting their hearts right with God was the even more important. కానీ ప్రజలను వారి యొక్క హృదయమును దేవునితో సరి చేసుకోవడము ఇంకొక పెద్ద విషయము. He had to repair the physical wall, ఆ యొక్క శారీరక లోకరీతిగా ఉన్న పాడైన యొక్క గోడని ఆయన the బాగు breaches in చేయాల్సి the వచ్చింది. physical wall, ఆ యొక్క లోకరీతిగా ఉన్న గోడను బాగు చేయాల్సి వచ్చింది. but he also had to repair the breaches in the spiritual wall. కానీ ఆత్మీయ రీతిగా ఆ గోడల్లో కలిగిన ఆ యొక్క విషయాలను కూడా మంచి చేయాల్సి వచ్చింది. And that can only be built in the presence of God. అది కేవలము దేవుని యొక్క సన్నిధిలోనే కట్టబడతాయి. So in the 8th chapter we read about Ezra, 8వ అధ్యాయంలో మనం ఎజ్రా గురించి చదువుతున్నాము. and Ezra came and read the word of God. ఎజ్రా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. And when God's word was read, దేవుని వాక్యము ప్రజలకు చదవబడినప్పుడు what happens? What is one of the after effects of when God's word is read and preached? దేవుని యొక్క వాక్యము బోధించబడి అది చెప్పబడినప్పుడు జరిగే తర్వాత కార్యం ఏంటి? What happens? ఏం జరుగుతుంది? The people started realizing their sinful condition. ప్రజలు వారి యొక్క పాప స్థితిని గ్రహించుకోగలిగినారు. And 9th chapter, 9వ అధ్యాయంలో we see how they confess their sins. ఎలాగా వారి పాపాలు ప్రజలు ఒప్పుకుంటున్నారు మనం చూస్తున్నాము. And the leaders, ఆ నాయకులు along with Nehemiah, నెహెమయాతో కలిపి we see that huge with that long chapter, ఆ పెద్ద అధ్యాయంలో మనం చూస్తున్నాము how the people made their confession. ఎలాగా ప్రజలు వారు ఒప్పుకొనుచున్నారు. One thing you have to note with Nehemiah, నెహెమయాతో మనము చూడవలసిన ఒక విషయం ఏంటంటే he was not a one-man show. ఆయన కేవలము ఆయన ఒక్కడే ముందుండి నడిపించలేదు. Even though it all started with him, ఆయనతోటి అది మొదలైనప్పటికీ at every point, ప్రతి స్థలంలో he involved people of God at the right time in the right place. దేవుని యొక్క ప్రజలను సరియైన సమయంలో సరియైన స్థితిలో వారిని కలుపుకొని పోయాడు. He established the leadership to lead the people. నా ప్రజలను నడిపించడానికి నాయకత్వాన్ని ఆయన ఎంపిక చేశాడు. He was responsible to God for what he was doing. ఆయన ఏం చేయుచున్నాడో దేవునికి లెక్క అప్పచెప్పవలసిన స్థితిలో ఆయన But ఉండినాడు. he did not try to do it all. కానీ ఆయనే మొత్తం చేస్తానని ముందుకు రాలేదు. He realized every person in the people of God, they had a role to play and a part to play. ఆయన గ్రహించుకున్నది ఏంటి అంటే దేవుని యొక్క ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనులు వారి వారి స్థానంలో వారు చేయాలి. So the Levites did their portion. కాబట్టి లేవీయులు వారి యొక్క పని The చేశారు. priests did their portion. ఆ యొక్క యాజకులు వారి పని చేశారు. There were leaders. వారు నాయకులు ఉండినారు. There were musicians. వాద్యములు వాయించేవారు. Singing was an important part of building the spiritual walls of Jerusalem. యెరూషలేము యొక్క ఆత్మీయ గోడలు కట్టడానికి పాటలు పాడటం అనేది చాలా So ప్రాముఖ్యమైన when the విషయం. word of God was read, they confessed their sins. దేవుని యొక్క వాక్యం వారికి చదవబడినప్పుడు వారి పాపములు వారు ఒప్పుకున్నారు. And then we read in chapter 10 that they sealed the covenant. దాని తర్వాత 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ నిబంధనకు వారు ముద్రించి ఉన్నారు. They were not just confessing to God with their lips. కేవలం వారి యొక్క పెదాలతోటి వారు దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు, కానీ They actually signed a contract with God. వారు దేవునితో పాటుగా ఒక నిబంధనను ముద్రించారు, నిబంధనను ముద్రించుకున్నారు. That they will follow God. ప్రభువా మిమ్మల్ని నిశ్చయంగా వెంబడిస్తాము. What an amazing influence one man could have. ఒక్క వ్యక్తి ఎలాగ ఇంతమంది ప్రజలను ఆయన ఒక దేవుని తట్టు నడిపించగలిగాడు. And finally the wall was dedicated. తర్వాత చివరిగా చూసినట్లయితే ఆ యొక్క గోడని దేవునికి అర్పించి ఉన్నారు. There is not ప్రతిష్ఠించారు. any mention of Nehemiah in the Bible outside of this book. ఈ గ్రంథము తర్వాత నెహెమయా గురించి బైబిల్లో ఇంకెక్కడా రాయబడలేదు. But what a powerful influence this one man could be. కానీ ఈ ఒక్క వ్యక్తి ఎంత మందిని శక్తివంతంగా కదిలించగలిగాడు. In spite of great obstacles, ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, not only political, physical and material, ఆ యొక్క రాజకీయంగా లేకపోతే శారీరక రీతిగా లేకపోతే ఆ యొక్క వస్తు రీతిగా కాక spiritual obstacles, ఆత్మీయ రీతిగా వచ్చిన అడ్డంకులు, because of his deep relationship with God, దేవునితో ఆయన కలిగిన లోతైన సంబంధాన్ని బట్టి how he could play his part
in the eternal plan of God. ఎలాగా దేవుని యొక్క నిత్యమైన ఆ యొక్క ప్రణాళికలో ఆయన యొక్క స్థానాన్ని ఆయన పరిపూర్ణంగా చేయగలిగినాడు. His heart was right with God. ఆయన యొక్క హృదయము దేవునితో సరిగ్గా ఉండినది. That's where it all started. అదే అక్కడ నుండే మొదలైంది. The rest is all a result of that. దాని తర్వాత వేరే జరిగిన విషయాలని దాని బట్టే జరిగాయి. He realized the place that God had put him in there was because of God. దేవుడు ఆయన నా స్థలంలో ఎందుకు ఉంచారంటే దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి. His heart was in the right place. తన యొక్క హృదయము సరియైన స్థితిలో ఉండింది. Not only did he rebuild the physical walls, ఆ యొక్క లోకరీతిగా ఆ యొక్క గోడ కట్టడమే కాక, but God used him to rebuild the spiritual walls as well. ఆత్మీయమైన గోడలు కట్టడానికి ప్రజల యొక్క హృదయంలో దేవుడు ఆయనను వాడుకున్నారు. You know, you and I have a deep responsibility. నీవు నేను ఒక గొప్ప బాధ్యత కలిగి ఉంటున్నాను. One of the things the Lord Jesus told his disciples, ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో చెప్పిన ఒక విషయం, he ascended to heaven, ఆయన పరలోకానికి వెళ్ళక ముందు he gave them a mission. వారికి ఒక పని ఉద్దేశించి వెళ్ళారు. That mission is not just for his disciples. అది కేవలం తన శిష్యులు చేయవలసిన It's a పని కాదు. mission for you and I. అది నీవు నేను కూడా పూరించవలసిన ఒక And it is విషయం. still valid అది ఇప్పటికి కూడా సరైన రీతిగా అదే రీతిగా ఉంటున్నది. till he comes back. ఆయన తిరిగి వచ్చే వరకు He wants us to be in God's plan, మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలని ఆయన కోరుతున్నారు. building the walls, ఆ యొక్క గోడలు కట్టుచు, building God's kingdom. దేవుని యొక్క రాజ్యంను కట్టుచు. Which category do you fit in this morning? నీవు ఏ విషయంలో దేంట్లోనూ ఇమడబడి ఉంటున్నావు? You know, in the beginning I said there are 3 categories of people. మూడు గుంపులుగా ప్రజలు ఉంటున్నారని నేను ముందుగా చెప్పాను. I want to see if you are listening. So what were the categories that I said? ఆ మూడు గుంపులు ఏంటి మీరు ఎవరైనా చెప్పగలరా? What did I say? ఏం చెప్పాను? I can see some faces turning away. They don't want to look at me. నా తట్టు చూడకుండా తలలు One తిప్పేసుకుంటున్నారు. of you children or young people tell me there were 3 categories of people in the world. ముగ్గురు రకాలైన గుంపులుగా నేను ప్రజలను First one చెప్పాను. is people who don't know what is happening. ఏం జరుగుతుందో తెలియని గుంపు ఒక గుంపు. They could not care less. వారికి ఏమి తెలియని ఇంకేం వారు పట్టించుకోరు. They are just involved in their own life. వారి సొంత జీవితంలోనే వారు ఉంటున్నారు. They want to get up in the morning, ఉదయం have లేవాలనుకుంటున్నారు, a good breakfast, మంచిగా భోజనం చేసి or sleep in late, రాత్రి పండుకొని plan for the rest of the day, దాని తర్వాత వచ్చే దినం how గురించి they can ప్రణాళిక చేస్తూ enjoy their life for the day. ఆ రోజు ఎలాగ వారి జీవితాన్ని ఆస్వాదించారో ఆలోచిస్తూ And go to bed that night. ఆ రాత్రి పడుకుంటారు. No care for anything else that goes around. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది వారు పట్టింపు లేదు. No care for God's work. దేవుని యొక్క క్రియల గురించి పని గురించి ఎలాంటి They don't చింత care లేదు. about what's happening in their family. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో They చింత don't want to లేదు. know what is happening. ఏం జరుగుతుందో కూడా It's all about తెలుసుకోవాలనుకోలేదు. them. వారు కేవలం వారి గురించి Then ఆలోచించుకుంటారు. there's a second category of people. రెండో గుంపు ప్రజలు ఉన్నారు. What's the second category? రెండో గుంపు వారేంటి? They know what is going on, ఏం జరుగుతుందో తెలుసు, but they don't want to do anything. కానీ దాని గురించి వారు ఏం They చేయాలనుకోరు. just want to sit and watch. కేవలం ఉట్టి అక్కడ కూర్చొని They చూడాలనుకుంటారు. want to sit and watch other people doing things. ప్రజలు వేరే వారు ఏం చేస్తున్నారో ఉట్టి కూర్చొని When he's చూడాలనుకుంటారు. going and setting up the arrangements for the Sunday service, ఆ సండే ఆరాధన కొరకు ఈ వ్యక్తి వెళ్ళి అన్ని చేస్తున్నాడు, someone else will do that. ఇంకో వ్యక్తి అది చేస్తాడు, Someone else will go there to preach. ఇంకో వ్యక్తి వెళ్ళి అక్కడ బోధించడానికి They వెళ్తాడు. don't have any initiative. కానీ వారు ముందుకు రావడానికి ఏ మాత్రం They don't సిద్ధపడరు. want to be part of it. దాంట్లో పాల్గొనాలని వారు కోరరు. But they are informed. They know what is going on. కానీ ఏం జరుగుతుందో వారికి తెలుసు. Second category also could not care less. రెండో గుంపు కూడా దేని గురించి పట్టించుకోరు. Then there is the third category. మూడో గుంపు ప్రజలు ఉంటున్నారు. What is that? వాళ్ళు ఏం చేస్తారు? People who want to be part of what is happening. ఏమైతే జరుగుతుందో దాంట్లో పాలిభాగస్తులు Because అవ్వాలనుకుంటారు. their relationship with God is right. ఎందుకంటే వారు దేవునితో కలిగి ఉన్న సంబంధం Because their సరిగ్గా ఉంటున్నది. relationship with other believers is right. వేరే విశ్వాసులతో వారు కలిగి ఉన్న సంబంధం సరిగ్గా ఉంటున్నది. They want to be part of it. వారు దాంట్లో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారు. Nehemiah had, in all through his mission, he had great opposition. నెహెమయా ఆయనకు అప్పగించబడిన పని అంతటిలో కూడా ఆయనను ఎంతో ఎదిరించిన స్థితి ఉంటున్నది. One of the biggest oppositions that he had ఆయనకు విరోధంగా లేచిన ఎంతో ఒక గొప్ప విరోధిగా ఎవరున్నారంటే was not political opposition. అది రాజకీయమైన విషయం కాదు. You know, the Jews were captives of that time. యూదులు అప్పుడు అక్కడ బానిసలుగా ఉండినారు.
He himself was an employee of a Persian king. ఆయనే ఒక పర్షియా రాజుకి ఒక పరిచారకుడుగా ఉండినాడు. Politically, it would have been impossible for a Persian king to give permission for one of his employees to go and build something that the Jews wanted in the land of Judah. రాజకీయంగా చూసినట్లయితే యూదా దేశంలో ఒక తన దగ్గర పరిచర్య చేయుచున్న వ్యక్తి వెళ్ళి ఇంకో రాజ్యంలో ఇంకోటి కడతాను అంటే ఇంకొక ఆ పర్షియా రాజు ఒప్పుకోవడం సరైన విషయం కాదు. Financial obstacles. తర్వాత ఆర్థికమైన ఇబ్బందులు. How would he get all the material needed to build the wall? ఆ యొక్క గోడను కట్టడానికి కావాల్సిన వస్తువులను ఎలాగ తెచ్చుకుంటాడు? It was a big obstacle. అది చాలా గొప్ప ఒక అడ్డంకి. But Nehemiah was a man of great faith. కానీ నెహెమయా ఎంతో విశ్వాసంతో ఉండిన వ్యక్తి. But you know what his biggest obstacle was? కానీ ఆయనకు ఉండిన ఎంతో గొప్ప ఆ అడ్డుబండ ఏంటో తెలుసా? It was an obstacle from the accuser of the brethren. ఆ యొక్క సహోదరుల మీద నేరారోపణ చేసే ఆ వ్యక్తి నుండి వచ్చిన ఆ ఇబ్బంది. Through Sanballat and Tobiah, the accuser of the brethren tried to afflict him. సహోదరుల మీద నిందను మోపే వ్యక్తి సన్బలాతు తోబియాని వాడుకొని ఆయన మీద ఆ యొక్క బాధను తీసుకొని వచ్చాడు. And through the other Arabs at that time, the devil tried to accuse him. అక్కడ ఉన్న ఇంకో కొంతమంది అరబ్ దేశస్తులను అక్కడ సైతాను వాడుకున్నాడు. His own personal reputation was at stake. తన సొంతగా ఆయనకు ఉండిన పేరు ప్రఖ్యాతలే అక్కడ పాడయ్యే స్థితి. But Nehemiah realized it was a spiritual battle. కానీ నెహెమయా గ్రహించుకున్నది ఏంటంటే అది ఆత్మీయ సంబంధమైన పోరాటం. And he won that battle on his knees. ఆయన పోరాటము ఆ మోకాళ్ళ మీద దాన్ని జయించాడు. That has still not changed. అది ఇంకా మారలేదు. One of the biggest obstacles we have today is from the accuser of the brethren. ఈ రోజు మనం కూడా కలిగి ఉన్న గొప్ప అడ్డుబండ ఏంటంటే ఆ సైతాను సహోదరుల మీద నేరారోపణ చేసే సైతాను. Because the devil knows that if it weakens us, that will be useless. ఎందుకంటే సైతానుకు తెలుసు అది మనను బలహీన పరిస్తే మనం పనికివాళ్ళం అయిపోతాము. Praise God, the Lord Jesus won victory for us at the cross. కానీ మన కొరకు సిలువలో జయాన్ని సంపాదించిన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు దేవుని కొరకు జయము. Defeated enemy. ఆయన మన శత్రువును ఓడించాడు. సైతాను ఓడించబడిన శత్రువు. As we sing that song, above all, మనం ఆ పాట పాడతాము సమస్తానికి పైగా. won the victory over every principality and power. ఆయన ప్రతి ఒక్క శక్తి ఇహలోక సంబంధమైన శక్తి మీద ఆకాశ సంబంధమైన శక్తి మీద మన జయాన్ని సంపాదించారు. Every accusation of the enemy. ఆ సైతాను పెట్టే ప్రతి ఒక్క నేరారోపణ మీద జయాన్ని సంపాదించారు. God wants you and me to be like Nehemiah. దేవుడు నిన్ను నన్ను నెహెమయా వలె ఉండాలని కోరుతున్నారు. The question is, are you willing to be one? కానీ ఇక్కడ ఉన్న ప్రశ్న సమస్య ఏంటంటే మనము దానికి లోబడుచున్నామా? God has a specific plan in his divine eternal plan for you and me. దేవుడు తన యొక్క నిత్యత్వమైన ప్రణాళికలో నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నారు. The question is, which category of people do you want to be in? ప్రశ్న ఏంటంటే నువ్వు ఏ గుంపుకు చెందిన వ్యక్తిగా ఉండాలని కోరుతున్నావు? Let's pray. ప్రార్థించుకుందాం. Father, we thank you that you put in your word examples like Nehemiah for us to learn from. తండ్రి, నెహెమయా లాంటి వారి వ్యక్తులను మాకు నీ యొక్క వాక్యంలో ఉదాహరణగా నేర్చుకోవడానికి వచ్చినందుకు వందనాలు. Lord, in the eyes of the world, he was a successful man. ప్రభువా, లోకరీతిగా చూసినట్లయితే ఆయన ఎంతో పైకొచ్చిన వ్యక్తి. But what mattered most to him was if he was successful in your sight. కానీ ఆయన ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకున్న విషయం ఏంటంటే నీ సన్నిధిలో ఆయన ఉత్తీర్ణత పొందిన వ్యక్తిగా పైకొచ్చిన వ్యక్తిగా ఉన్నాడా లేదా అని. Lord, in the eyes of the world, many of us may be successful people. లోకరీతిగా చూసినట్లయితే మాలో చాలా మంది పైకొచ్చిన వారుగా ఉండవచ్చు. But in your eyes, we are miserable failures. కానీ నీ దృష్టిలో చూసినట్లయితే ఎంతో ఘోరంగా ఓడిన స్థితిలో ప్రభువా మేము ఉన్నాము. I confess in many areas I have failed you. ప్రభువా, ఎంతో దీనంగా నీ యొక్క సన్నిధిలో కొనుచున్నాను. ఎన్నో స్థలాల్లో నేను నిన్ను ఓడిన స్థితిలో ఉండినాను. We do not have that deep walk with you like Nehemiah did. ప్రభువా, నెహెమయా కలిగిన రీతిగా లోతైన నడకను ప్రభువా నీతో మేము నడవడం లేదు. That walk of faith that could influence the king of Persia. ఆ యొక్క పర్షియా రాజునే నడిపి ఆయనను మార్చగలిగిన ఆ యొక్క ఆత్మీయ నడక. That walk of faith which made him to go and do something in Jerusalem. విశ్వాస సంబంధమైన ఆ యొక్క నడకతో యెరూషలేముకి వెళ్ళి నేను ఏదో ఒకటి చేయాలన్న ఆ యొక్క నడక. Lord, many of us are quite happy seeing others in action.
వేరే వారు పని చేస్తుంటే చూసి సంతోషపడిపోయే వ్యక్తులంగా చాలా మంది ఉంటున్నాము. We don't want to be in the middle of the action. మేము వెళ్ళి అక్కడ పని చేయాలని కోరటం లేదు. Lord, because we have lost our touch with our Savior. ఎందుకంటే మా రక్షకునితో మా యొక్క సంబంధాన్ని మేము We కోల్పోయాము. have lost our first love మేము with our Savior. మా రక్షకుని పట్ల మేము కలిగి ఉన్న మొదటి ప్రేమను మేము కోల్పోయాం We కాబట్టి pray that you will renew and refresh, Lord. ప్రభువా మీరు తిరిగి దాన్ని పునరుద్ధరించమని వేడుకొనిచున్నాం ప్రభువా. Please help us not to look at our own selves. మా సొంత తట్టు మేము చూసుకోకుండా సహాయం చేయము. Let us not look at those around us. మా చుట్టూ ఉన్న వారి తట్టు చూడకుండా Help సహాయం us to చేయము. fix on our eyes on our Savior. మా రక్షకుని మీద మా యొక్క కనుదృష్టిని ఉంచగలటకు సహాయం Help చేయము. us to look up and see the examples and lives before us, like people like Nehemiah. పైకి చూసి ప్రభువా నెహెమయా లాంటి వారి జీవితాలను మేము చూడగలటకు సహాయం చేయము. What a great influence they could be. ఎలాగా వేరే వారిని ఎలాగా ప్రభువా వారు Lord, ప్రోత్సహించగలిగినారు. you want to make each one of us a blessing. మాలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వాదకరంగా We మార్చాలనుకుంటున్నారు. pray that you will help us to take the steps and fit into your plan. ప్రభువా ముందడుగు వేసి ప్రభువా మీ యొక్క ప్రణాళికలో మేము ఇమడగలుటకు మాకు సహాయం చేయము. That you will help us to start in the right place. సరైన స్థలంలో మేము ఆరంభించడానికి సహాయం చేయము. Nehemiah started in his chamber with God. నెహెమయా తన యొక్క నడక ప్రభువా నీతో ప్రభు దేవునితో ప్రారంభించాడు. With sorrow and mourning, fasting and praying and confessing. ఎంతో బాధతో దుఃఖముతో ఉపవాసం ఉండి తన యొక్క పాపములు ఒప్పుకొనుచు మొదలుపెట్టాడు. Lord, lead us into that deep repentance that makes us to have such a great influence in your word. ప్రభువా నీ యొక్క పనిలో అలాగ వేరే వారిని ప్రోత్సహించే స్థితిలో ఉండడానికి ప్రభువా మమ్మల్ని కూడా అలాంటి లోతైన స్థితికి నడిపించండి ప్రభువా. Lord, keep us every day in awe of you. ప్రభువా ఎల్లప్పుడూ నిన్ను ప్రభువా నీ యొక్క గొప్పతనాన్ని తలంచుకుంటూ ఉండే వ్యక్తులంగా మేము Keep ఉండడానికి us సహాయం broken చేయండి. at the foot of the cross. ప్రభువా మా యొక్క భారములు సిలువ పాదముల దగ్గర పెట్టడానికి సహాయం That చేయము. one day you may say, well done, thou good and faithful servant. దాన్ని బట్టి ఒక దినాన బలా నమ్మకస్తుడైన దాసుడా మంచిగా చేసావని మీరు చెప్పినట్టుగా మాకు I సహాయం pray చేయండి. this for everyone here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఈ విధంగా ప్రార్థిస్తున్నాను. Lord, we remember